పరిశుద్ధ గ్రంథాలు తెరచి 122వ కీర్తన చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరచి 122వ కీర్తన చదువుకుందాం. సువర్ణ రోజు వచ్చి దేవునికి వాక్యాన్ని చదువుతూ ఉండగా మనమందరము కూడా ఆ బిడ్డతో పాటు అందరము కూడా కలిసి చెబుతాము. ఈ సమయంలో 122వ కీర్తన 9 చరణాలు ఉన్నాయి. 9వ చరణాలు మనం చదువుకుందాం. అందరము కూడా బైబిల్ చూద్దాం. మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనము బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళుము. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఏ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించును. దేవుడి వాక్యం పరిశుద్ధ కలుగునుగాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా. ఆదివారం ఒక్క ఆరాధన పెట్టినప్పుడే 4-5 లైన్ల వరకు బాగానే అంటున్నారు వాక్యం. రాజ్బాబు అన్నయ్య గారికి బాగా తెలుసు ఈ విషయం. వెనకాలంతా కూడా మార్కెట్లు యొక్క సంత వీధులలో పెట్టినట్లుగా వీళ్ళకంటే మార్కెట్లే రైట్ అనిపిస్తుంది. ఒక్కోసారి వాళ్ళు ఏం చెప్పుకుంటారో ఆయనకి అర్థమవ్వదు, మాకు అర్థమవ్వదు. ఏంటింటో చెప్పుకుంటారో తెలియదు. గట్టిగా స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. 7 గంటలకే ప్రసంగం స్టార్ట్. అంచేత మరి కొన్ని పాటలు ఎక్కువ అవ్వడం వల్ల టైము కొంచెం ఎక్కువయింది. వచ్చి ఆదివారం మాత్రం నేను చెప్పినట్లుగా మీరు అందరూ కూడా ఎన్ని గంటలు రావాలి? 6 గంటలకి ఆరాధన. ఇది ఎన్ని గంటలకి? 6:15కే మన విశ్వాసులు చాలామంది వచ్చారు. వెంటనే ప్రారంభించాము. పాటలు పాడడం జరిగింది. ఓకే. చదవబడిన వాక్యములో మనం చూస్తే వచ్చింది, చూడలేదు నేను. మంచిది. 122వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు దావీదు మహారాజు గారు తన అనుభవములో నేర్చుకొనిన మాటలు ఆయన ఏమంటున్నాడు ప్రజలతోటి? యెహోవా మందిరానికి మనం వెళ్దాము. ఆ జనులు నాతో అనినప్పుడు నేను సంతోషముగా ఉంది. ఉదయకాల సమయంలో మనకు అంత సంతోషముగా ఉందో ఏమండి? అందరు సంతోషంగా ఉన్నారా ఏమండి? లేకపోతే మనలో ఉన్నటువంటి బాధలు, మనలో ఉన్నటువంటి శ్రమలు యేసు నామములో ఈ ఆరాధనలో తొలగిపోవాలి. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. మానవులం అయిన తరువాత మనము మట్టి గట్టాలం. మనం ఏ క్షణమున ఆవిరి లాంటి మనుష్యులు అని వాక్యము సెలవిస్తూ ఉంది. గనుకన ఏ క్షణమున ఏ సమయములో మానవుడి జీవితంలో ఏమి జరగబోతుందో ఎవరికి కూడా
తెలియదు. అంచేత బలం ఉండగానే, వయసు ఉండగానే యేసయ్యను ఆయన రక్తము ద్వారా ప్రోక్షించబడి, ఆయన రక్తము ద్వారా అభిషేకించబడి, ఆయన సన్నిధిలో ఉండుట వలన కనీసం కొద్ది దినాలైన ఈ బ్రతికే ఈ చిన్న వయసులో మనము దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం చాలా మనకు అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నేర్చుకుందాంలే, తర్వాత చదువుదాంలే అంటే ఒకవేళ మన ఊపిరాగిపోతే, ఒకవేళ మనము ప్రభు సన్నిధికి వెళ్ళమా అన్న సరైనటువంటి వాక్యానుసారమైనటువంటి విశ్వాసము కలిగి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు చెప్తా ఉన్నాడు, యెహోవా మందిరానికి వెళుదామని జనులు చెప్పారంట దావీదుతోటి. జనులు చెప్పినటువంటి ఈ వార్తను దావీదు వినంట, నేను రాండ్రా బాబు అన్నాడా? ఆయన సంతోషం కలిగిందంట, చెప్పలేని సంతోషం కలిగిందంట. సంతోషం సాధారణంగా మనోళ్ళు ఏం చెప్తారంటే, సంతోషం ఏమండి ఒక సినిమా 3 గంటలు 2.5 గంటలు సంతోషం, ఒక సీరియల్ ఒక అర్ధగంటలో 2 బిట్లు మాత్రమే వాడు చూపిస్తాడు, మిగతా ఈ అనౌన్స్మెంట్లు వాడు చేస్తాడు కనుక ఒక అర్ధగంట సంతోషం. 3 గంటలు నువ్వు సంతోషించినా, అర్ధగంటే టీవీ దగ్గర నువ్వు సంతోషించినా, బయటికి వస్తే మరలా నీ కథ మామూలే, నీ బాధ మామూలే, నీ వేదన మామూలే, నీ కన్నీరు మామూలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యేసయ్య అలాంటి వాడు కాదు, మన పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. అందుచేత యెహోవా మందిరానికి వెళుదాం మనం. ఎవరి మందిరం? యెహోవా మందిరం అనగా దేవుని యొక్క మందిరములో సంతోషం ఉంది, దేవుని యొక్క మందిరములో శాంతి ఉంది, దేవుని యొక్క మందిరములో ఆశీర్వాదం ఉంది, దేవుని యొక్క మందిరములో సుఖశాంతులు కలవు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి, దేవుని మాటను మరిచిపోయి చాలామంది అవిశ్వాసముతో మునిగిపోతూ ఉన్నారు. ఇంకా మనము లోతుగా వెళితే ఏమని ఉంటుందంటే, దావీదు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంట? యెరూషలేము గురించి. దేవునికి స్తోత్రం. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజల కొరకు, యెరూషలేములో ఉన్నటువంటి యవనస్తుల కొరకు, యెరూషలేములో ఉన్నటువంటి చిన్నవారి కొరకు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి వారి కొరకు కూడా ఆయన మోకాళ్ళతో నిలవబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు జరిగింది అదేగా. ఈరోజు ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. కొన్ని దినాల నుంచి బాంబు దాడులు జరిగి వందలాది మంది ప్రజలు గాయాలైపోయి, కొంతమంది ఏమో చనిపోయి, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వారు, లేదంటే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి వారు, కొంతమంది అయితే అబో దిబో అని అరుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి భాష మనకు తెలియదు కనుక ఆ భాష ద్వారా కొన్ని స్టేటస్లు నేను చూస్తూ ఉన్నాను. ఆ స్టేటస్లో మమ్మలను కాపాడండి, బాంబు దాడులు ఆపండి అని అన్నా వాళ్ళు ఆప్ చేయట్లేదు. ఎంత భయంకరం చూడండి. అంటే దేవుడు చెప్పినది నెరవేరుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు ఏమంటున్నారు? మేము ఆప్ చేయము, తగ్గేదే లేదు మేము అంటున్నారు. ఆయన మేము ఎన్నటికీ ఆప్ చేయం మేము అని చెప్తూ ఉన్నారు. దానికి ముందే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాసించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా రాకడకు ముందు జరుగుతాయి సూచనలు, ఎన్నో జరుగుతాయి. యుద్ధం మీదకి యుద్ధం, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనము, కరువులు, యుద్ధాలు ఎన్నో జరుగుతాయి. ఎక్కడో గల్ఫ్ దేశంలో జరిగింది, మనకేం జరుగుతుందయ్యా అని ప్రశ్న వేయగలమా? మనం వేయలేము. అదే యుద్ధం మనకు కూడా జరగబోవచ్చు. అదే బాంబు మన మీద దాడి చేయొచ్చు, చెప్పలేం మనము.
అందుచేత మానవుని జీవితంలో ఏ సమయమున ఏ క్షణమున ఏమి సంభవించబోతుందో ఎవ్వరికీ తెలియదు, అది గ్యారంటీ లేదంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము గురించి భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెరూషలేము యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన స్వార్థము కొరకే ఆయన ప్రార్థన చేయట్లేదు, తన స్వార్థము కొరకే ఆయన మాట్లాడటలేదు. యెరూషలేమా, దేవుని యొక్క క్షేమము నీకు కలుగునుగాకని చెప్తూ ఉన్నాడు. యెరూషలేమా, మరొకసారి యెరూషలేము ఉన్నటువంటి ప్రజలతో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత దేవుని బిడ్డలారా, వారి క్షేమం కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ప్రభు చెప్పినటువంటి మాట ఇప్పుడు నెరవేరుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత అన్ని విషయాలు చెప్పాలంటే మనకు టైం సరిపోదు కనుక నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కనుక ఈరోజు దావీదు ఏ విధంగా అయితే దేవుని సన్నిధికి సంతోషంతో వెళ్ళాడో, సంతోషంతో గడిపాడో, సంతోషంతో ప్రభుని ఆరాధన చేశాడో, సంతోషంతో ప్రభుని స్తుతించాడో, సంతోషముతో మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన మనము చేయాలి. సంతోషముతో దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక చరిత్ర కలదు. మానవులు మనం ఒక్కొక్కరికి ఒక చరిత్ర కలదు. మనలో ఉన్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, మనలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా కావచ్చు. పరిస్థితులు ఉన్నాయి కదా అని, మనలో బాధ ఉందా కదా అని ప్రభుని మర్చిపోవడానికి వీలు లేదు, ప్రభుని వీడడానికి వీలు లేదు, వాక్యాన్ని మర్చిపోవడానికి వీలు లేదు. చివరిగా వాక్యం ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ఎక్కడికి వెళ్ళినా మనతో వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నద్దకు రామో, నేడే యేసు నద్దకు రామో. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సైక్యమైన సంతోషం, చెప్పనా సైక్యమైన సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? తీర్థయాత్రలకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు? సంతోషం కావాలంటే బీచ్ల దగ్గరికి వెళ్ళకూడదు. సంతోషం కావాలంటే గోదావరి చుట్టూ తిరగకూడదు. సంతోషం కావాలంటే కాకినాడ బీచ్కి వెళ్ళకూడదు. సంతోషం కావాలంటే అన్నా చెల్లెల కాలువ దగ్గరికి వెళ్ళకూడదు. సంతోషం కావాలంటే నీవు నేను ప్రతి వారము ఎక్కడుండాలి? యేసయ్య సన్నిధిలో ఉంటే మనకు నిజమైన ఆశ్చర్యమైన సంతోషాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నిజమైన సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే, అలాంటి నిజమైనటువంటి ఆశ నీలో నెరవేర్చబడాలంటే యేసు దగ్గరికి రావాలి. అనగా దేవుని యొక్క మందిరానికి రావాలి. దేవుని యొక్క మందిరానికి నీవు వచ్చి ప్రార్థనలో ఉండి భక్తి జీవితంతో నీవు గడిపితే దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలు మెండుగా మన హృదయాలలో ఫలించి నడిపించునుగాక. ఆమేన్. మంచిది.
ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము విని దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనం పొందుకుందాం. ఈ సమయం ముందు లిల్లీ వచ్చి ఒక పాట పాడుతుంది. కానుకలు ఎత్తబడే సమయంలో దివ్య ఒక పాట పాడుతుంది. నేను చెప్పిన వాళ్ళు ఈ పాటలు గుర్తించుకొని పాటలు పాడండి. తొందరగా రావాలి. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా, కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. కరుణగల నీ మాటతో నా కన్నీరు తుడిచావయ్యా, కలతలు ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా. నీ మాటే నాకు
కలతలు ఉన్న నా మనసుకు